రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గడువును వచ్చే మార్చి వరకు పొడిగించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. వచ్చే జూన్ నాటికి 3 లక్షల గృహాలు అందుబాటులో ఉంటాయని మంత్రి పార్థసారథి తెలిపారు. రూపాయలు అదనపు భారం పడే విధంగా ప్రపోజల్ తీసుకువెళ్ళాం. ఎస్సీ, ఎస్టీస్కి అదనంగా ఈ గృహ నిర్మాణానికి సహాయం చేయాలని మరి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి బలహీన వర్గాలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, బలహీన వర్గాలకు కూడా సహాయం చేయాలి మనం. సో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు కూడా అదనంగా 50,000 రూపాయలు ఇద్దామని చెప్పేసి ఆ మీటింగ్లో ప్రపోజల్లో లేకపోయినా కూడా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు, ఆదేశాల మేరకు మరి బీసీలకు కూడా 50,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దీని ద్వారా 5,98,710 మంది లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి మొత్తం 3,219 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడ్డా కూడా ఈ ఆర్థిక పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సమస్యల్లో ఉందో మనం రోజు చూస్తా ఉన్నాం. అసెంబ్లీ చర్చల్లో కానివ్వండి, గతంలో రిలీజ్ చేసిన వైట్ పేపర్స్ కానివ్వండి, మరి ఆర్థిక మంత్రి గారి ఉపన్యాసాలు కానివ్వండి.